అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ స్టాఫ్ అంటే ఏరియా హాస్పిటల్ స్టాఫ్ వరకే ఉన్నారు సార్. అందుకనేసి అవసరం ఎందుకు వచ్చింది సార్? ఇది ఏంటంటే ఫస్ట్ ఇది స్ట్రెంథనింగ్ ఆఫ్ ది హాస్పిటల్ కిందకి మనకు ఈ ఫండ్స్ శాంక్షన్ చేశారు సార్. స్ట్రెంథనింగ్ ఆఫ్ ది హాస్పిటల్ అంటే స్టాఫ్ పెంచుకోకుండా 200 బెడ్స్ ఎవరు మానిటర్ చేస్తారు? 100 బెడ్స్ అయింది. 100 బెడ్స్ కి సరిపోయిన స్టాఫ్ ఉన్నారు. మీరు 200 పెంచినప్పుడు కాబట్టి అమాయకుడు కామన్ సెన్స్ ఏంటంటే స్టాఫ్ పెరుగుతారు. ఇదే స్టాఫ్ అక్కడ పెడితే కాయకల్ పవర్ 2016, 17, 18 లో మనం కాయకల్ పేషెంట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోతే అవుట్ సోర్సింగ్ లో తీసుకోండి పారామెడికల్ స్టాఫ్ ని. మీరు 200 బెడ్స్ వేస్తున్నారు. దానికి కావాల్సిన నర్సులు లేదా క్లీనింగ్ చేసేవాళ్ళు అక్కడ డాక్టర్స్ కావాలి కదా. టేక్ ఇది ఏది అవుట్ సోర్సింగ్ తీసుకుని మీకు ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి. తీసుకుని ఖాళీ ఉండకూడదు. 200 బెడ్స్ పెంచినప్పుడు నెక్స్ట్ టైం యూ మస్ట్ మేక్ ఇట్ టు 8-9 సచివాలయంలో సచివాలయంలో somebody donates donation చేస్తే ఈ అమౌంట్స్ మ్యాచ్ ఇచ్చి మనం చేసుకుందాం. గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువ మందికి షుగరు, న్యూరాలజీ, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే 100 పడకల హాస్పిటల్ 200 పడకల పెంచి 300 హాస్పిటల్కి జిల్లా హాస్పిటల్ అప్డేట్ చేసేటప్పుడు న్యూరాలజీ మార్చి కూడా ఏరియా ఆసుపత్రి ఆసుపత్రి అభివృద్ధి కొరకు ఆర్ఎస్ కృషి చేస్తాను. దేవసాక్షి ప్రమాణం చేస్తున్నాను. వారి హాస్పిటల్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో సమయాభావంగా ఎక్కువ అజెండా ఐటమ్స్ ఎక్కువ చర్చించినట్టు త్వరలోనే ఒక 15 రోజుల్లోనే మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని తర్వాత అంటే హెచ్డిఎస్ మీటింగ్ అంటే ఏ విధంగా సో 15 days లో పెట్టండి. ఇప్పుడు వేరే ఏదైనా చెప్పారు సిటీ స్కాన్ ఇవన్నీ కూడా నేను తప్పకుండా ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏదైతే 200 బెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయాలనో దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ 200 బెడ్స్ ఏదైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారో దాన్ని మనం 7వ తారీఖు తర్వాత మనం కమిషన్ చేద్దాం. మనం మినిస్టర్ గారి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారి టైం తీసుకుని దాన్ని చెప్పేసి మొదలుస్తాం. ఒకటి అసోసియేట్ అంటే ఎవరు కూడా నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వైద్య అవసరాల కోసం రోజువేడి దాటాల్సిన అవసరం రావాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక పేషెంట్ వెళ్ళారంటే అది మీ మీద డిమాండ్గా మీరు గుర్తించాలి. మీకు కావాల్సిన వసతులు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మీరు ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఆరోగ్యశ్రీ పేరు
అయితే దాతలు అడిగినా సరే మనం వాళ్ళ కోసం మన హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి నియోజకవర్గంలో అబౌట్ యాక్సెస్ యూనిట్స్ ఎవరికి తర్వాత అదేవిధంగా కాన్పూర్ కావాల్సిన వసతులు వీటి గురించి కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ప్రజలు ఎక్కువగా మీరు ప్రాపర్గా చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ 200 బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే కనీసం 8-9 కోట్లకి ఆరోగ్యశ్రీ ఆదాయాన్ని పెంచాల్సిందే. దానికి ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ బాగుంటుందని కాదు పెట్టింది, పేదవాడు ఉపయోగపడాలి. ఆ నిధుల ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థ అభివృద్ధి చెందాలి. సో ఆ విధంగా ఆ లక్ష్యంతో మేము పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా ఈ హాస్పిటల్ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని